పరమాం గతిం. తమః పరమాం గతిం. ఆ, యం యం ప్రాప్య న వివర్తంతే సంప్రాప్తేన తద్ధామ పరమం మమ. పరమం. ఏదైతే అవ్యక్తము అక్షరము అని చెప్పబడుచున్నదో అదే పరమమైనది, పరమమైన గతి. ఏది పొందితే ఇంకా పొందవలసింది ఏమీ ఉండదో అదే పరమమైనటువంటి ధామము, పరమమైనటువంటి జారము. చేరుకుంటే తిరిగి రావడం, ఆ పరమైనటువంటి ఏదైతే అంటే ఎక్కడ చేరుకుంటే ఇంక తిరిగి రావడం ఉండదో అది పరంధామం అనమాట. దాన్ని పరంధామము అంటారు, ఉత్తమ గతి అంటారు, మోక్షము అంటారు. సో అక్కడ అవ్యక్తము కంటే కూడా పరా ప్రకృతి అని. ఇప్పుడు అవ్యక్తము అంటే ఏంటి? పరా ప్రకృతి. వ్యక్తము అంటే ఈ కనిపించేటువంటి ప్రకృతి నాశనం అయిపోయింది. ఓకే, ఏదైతే అక్షరం ఉందో, అక్షరము అవ్యక్తము ఉందో అది పరమగతి, పరమపదము అది. ఓకే, నెక్స్ట్ శ్లోకం. పురుషస్స పరః పార్థ భక్తా లభ్యస్తనన్యయా యస్యాంతాస్తాని భూతాని భూతాని యస్యాంతాస్తాని భూతాని విశ్వస్థానాని భూతాని येन సర్వామిదం తతం. తేన సర్వమిదం తతం. ఈ సమస్త జీవరాశులు ఎవనిలో ఉన్నవో, ఎవరైతే ఈ సకల జగత్తులో వ్యాపించి ఉన్నాడో అట్టి పరమ పురుషుడు కేవలము అనన్యమైనటువంటి భక్తి చేతనే లభించగలడు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎలా 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 వస్తుంది, ఎలా భగవంతుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం అంటే అనన్యమైనటువంటి భక్తి ద్వారానే తెలుస్తుంది అని చెప్పారు. ఎవని ఎవనిచే ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవ్వని యందు దిందు అని గజేంద్ర మోక్షంలో ఒక పద్యం. ఈ పద్యం ఏంటంటే ఎవన్ ఎవన్ ఇది గజేంద్ర మోక్షం కూడా భాగవతంలో ఉంటుంది అనమాట. పోతన గారు రాసిన పద్యం ఇది. ఎవనిచే జనించు జగము, ఎవనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు దిండు ఎవ్వని దందిందు అని గజేంద్రుడు. అంటే ఈ పద్యంలో ఎవ్వని లోపల నుండు లీనమై అంటే ఈ అనంత విశ్వం అంతా కూడా ఎవరి లోపల లీనమై ఉందో, అంటే ఈ సృష్టికి ఆధారం పరమాత్మ. అటువంటి పరమాత్మ పొందడానికి మార్గం ఒకటి ఉంది, అదే భక్తి మార్గము. అది ఓకే. సో పరమ పురుషుని కేవలం భక్తి చేతనే పొందగలడు, కానీ ఇతరాత్ర కాదు. ఆ భక్తి ఎటువంటిది అంటే అనన్యయ అంటే సాటి లేనటువంటి భక్తి. సామాన్య భక్తి కాదండి, సామాన్య భక్తి కాదు, సాటి లేనటువంటి భక్తి. పూర్తిగా శరణాగతి పొందాలి. నువ్వే శరణం అని చెప్పేసి అంత సరెండర్ అయిపోవాలి. నీవే తప్ప నిత పరం బెరుగా అంటే ఇంకా నువ్వు తప్ప నాకు వేరేదేం తెలవదు అని చెప్పి సరెండర్ అయిపోవాలి. ప్రస్తుతం మనం భగవంతుని మీద చూపేటువంటి భక్తి దీనితో పోలిస్తే అసలు భక్తే కాదు అని చెప్పాలన్నమాట. అది అది మనది. కాబట్టి మనది కోరికలతో కూడినటువంటి భక్తి. చాలా మంది ఏం చేస్తారు, కోరికలు కోరుకున్నాడు,
పడుకోండి ఇంకా అడుగు ఇలా ముందు పడుకో. అది. కోరిక తీరిస్తే నీకు మోకు తీరుస్తా అనేటువంటి అలాంటిటువంటి అది భక్తి కాదు. అది ఓన్లీ జస్ట్ నీ కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడితో బిజినెస్ అన్నమాట. అర్థమైందా? అది కాదు. సో భక్తి కేవలం నిర్మలమైనటువంటిది, అనన్యమైనటువంటిది, నువ్వే దిక్కు అనేటువంటి ఇదనమాట. మోక్షం కావాలంటే ఆ పరమ పురుషునిలో ఐక్యం కావాలంటే అనన్య భక్తే కావాలి. అటువంటి అనన్య భక్తి కలిగినప్పుడే సాయుజ్యం సాధ్యం అవుతుంది. సాయుజ్యం అంటే భగవంతునిలో కలవడం సాధ్యం అవుతుంది. యత్ర కాలే త్వనావృత్తి కాలే వృత్తి మా వృత్తిం చైవ యోగినః మా వృత్తి ప్రయాతాయాంతి తం కాలం బాలం వక్ష్యామి భరతర్షభ. పక్షామి ఓ భరతర్షభ, ఏ కాలములో ఈ దేహమును విడిచిపెట్టినటువంటి యోగులు తిరిగి జన్మ ఎత్తరో, ఏ కాలంలో ఈ దేహం విడిచిపెట్టినటువంటి యోగులు తిరిగి జన్మను పొందుతారో ఆయా కాలముల గురించి నీకు వివరిస్తాను అని చెప్పి ఇక్కడ తిరిగి రానటువంటి కాలంలో ఆ దేహాన్ని విడిచిపెట్టడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. సో ఏ పని చేయాలన్నా కానీ ఈ యొక్క గృహప్రవేశమైనా, ఇంకొకనైనా, ఏదో ఒకటి పెళ్ళైనా, ఒక శుభకార్యానికైనా ముహూర్తం పెడతా ఉంటారు కదా. అలా ఏ ముహూర్త కాలంలో ఉండాలి. ఆ ముహూర్త కాలం అంటే 48 నిమిషాల కాలంలోనే ఆ పని పూర్తి చేస్తాం. మంచి ముహూర్తం కోసం నిరీక్షిస్తారు, కానీ జన్మ మరణాలు మన చేతిలో ఉండవు. మనం ఏం ముహూర్తం పెట్టుకోలేం. కానీ యోగులు అలా కాదు, ముహూర్తం పెట్టుకుని వెళ్ళిపోతారు. అలా ఉంటుంది అన్నమాట. సో అలా మంచి, కానీ జన్మ చక్ర ఇప్పుడు ఒక ముహూర్తం పెట్టుకు వెళ్ళగలం అంటే వెళ్దాం. మరి చూడండి, ఎప్పుడు వెళ్ళిపోవాలనుకున్నారో అప్పుడు వెళ్ళిపోయారు అలా యోగులు. భీష్మ పితామహుడు కూడా అంతే. కానీ కొంతమంది ప్రబుద్ధులు మంచి ముహూర్తం చూసి ఆపరేషన్ చేసి ప్రసవం చేయించుకుంటూ ఉంటారు. అది చాలా విపరీతమైనటువంటి ధోరణి. అలా చేయించుకోకూడదు. సిజేరియన్ చేసి ఆ ముహూర్తంలో పుడితే మంచిదే అని చెప్పేసి అది పుట్టడం ఏంటది? అది కాదు కదా, అది పొరపాటు. సో కాబట్టి అలాంటివి చేయడం వల్లనే ఇప్పుడు అసహజంగా ఉంటుంది. కాబట్టి ఈ నేచురల్ సైకిల్ నుంచి వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు అన్నమాట. అంటే అనేక వ్యాధులకు గురి కావడం, వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, అనేక విధాలుగా తల్లి పిల్లవాడు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా న్యాచురల్గా సైకిల్ని దెబ్బ తీసుకోవడం. అలా ఎప్పుడు దెబ్బ తీసుకోకూడదు అన్నమాట. దానికి ఏం ముహూర్తం ఏమి ఉండదు. ఏ ముహూర్తంలో ఉంటే ఆ ముహూర్తం ఉంది. ఎప్పుడు పుడితే అప్పుడు అది న్యాచురల్గా జరగాలి. సో జనాలకు అంటే ఇప్పుడు ఒకటి మరణం కూడా అంతే. మరణం ఎప్పుడు పుడితే అప్పుడు పోతాం. కానీ మనం ఎప్పుడైతే అనన్యమైనటువంటి భక్తితో ఉంటామో ఆ పర్టికులర్ ముహూర్తంలోనే వెళ్ళచ్చు. మనకి భీష్ముడే ఉదాహరణ. స్వచ్ఛంద మరణం వచ్చింది ఆయన. ఎప్పుడు కావస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు. సో స్వచ్ఛంద మరణం అంటే మనం ఆత్మహత్య చేసుకోవడం అనుకుంటారు. అది కాదు. ఆయన అనుకుంటే వెళ్ళిపోతాడు, వదిలేచ్చు. ఇంకా ఓకే, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, బస్సులోనో దేంట్లో వెళ్ళిపోతాం. అలాగే స్వచ్ఛంద మరణం అంటే అనుకుని ఓకే ఇక్కడ నుంచి ఈ శరీరం విడిచిపెద్దాం అని అనుకుంటే, అలా కాకుండా మామూలుగా ఆత్మహత్య అంటే అది వేరు. అది స్వచ్ఛంద మరణం కాదు. అది చాలా పెద్ద సిన్ఫుల్ యాక్టివిటీ, పాపకర్మ అది. సో ఎవరైతే స్వచ్ఛందంగా ఆ దేహాన్ని పరమాత్మ మీద లగ్నం చేసి ఆ యొక్క దీన్ని
వదిలిపెడతారు, దేహాన్ని విడిచిపెడతారో వాళ్ళకి పునర్జన్మ అనేది లేకుండా ఉంటుంది అనమాట, భగవంతునే పొందుతారు. సో కాబట్టి 24వ శ్లోకంలో ఇవన్నీ చెప్తారన్నమాట. అగ్నిర్జ్యోతి రహశుక్ల తన్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. బ్రహ్మ విజోదన అగ్ని వలె వెలుగుతూ ఉండేటువంటి జ్యోతి మాదిరి ప్రకాశించేది, పగటి మాదిరి అన్ని అన్ని కనబడుతూ ఉండేది, తెల్లటి స్వచ్ఛమైనటువంటిది అయినటువంటి 6 మాసాలు కాలమును ఉత్తరాయణము అని అంటారు అన్నమాట. అది ఆ ఉత్తరాయణం అంటే సమ్మర్ టైము, ఇదంతా ఉత్తరాయణం కింద వస్తుంది. సమ్మర్ టైం ఎప్పుడు జనవరి ఎండ్లో అట్లా స్టార్ట్ అవుతుంది. మకర సంక్రాంతి తర్వాత ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాం. అలా ఉత్తరాయణ కాలం పుణ్యకాలం అంటారు, ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు, అది స్టార్ట్ అవుతుంది. సో అది ప్రకాశవంతమైనది, అగ్ని వలె, జ్యోతి వలె, పగటి వలె శుక్లపక్షం అది. సో కాబట్టి ఆ ఉత్తరాయణంలో జ్యోతి కూడా ఒక ప్రకాశముతో మనకు చీకటిలో మార్గం చూపుతూ ఉంది. కాబట్టి పగటి పూట సూర్యుడు వెలుగుతూ ఈ విశ్వాన్ని అంతటిని కూడా వెలుగుతో నింపుతూ ఉంటాడు అలా. సో అలాగే శుక్లపక్షంలో కూడా చంద్రుడు ప్రకాశవంతంగా చల్లని వెన్నెలు ఆహ్లాదంగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి అవన్నీ కూడా శుభాలకు సూచిస్తాయి అన్నమాట. అందుకని మనకి చాలా మందిగా చూడండి, గురు పౌర్ణమి చేసుకుంటాం. పౌర్ణమి అంటే ఫుల్ మూన్, ఇంకా అది. సో అలాంటి గురువులు కూడా ఆ రోజున పుట్టడం గురు పౌర్ణమి. అలా ఆ పుట్టినరోజు మనం ఆ రోజు జరుపుకోవడం చూడండి, అదే మామూలుగా జరుగుతుందా? వాళ్ళు ఏమైనా ముహూర్తం పెట్టారా? ఆ రోజే పుట్టారు వాళ్ళు, అలా అన్నమాట. అది. సో జ్ఞానం అంటే ప్రకాశం, అజ్ఞానం అంటే చీకటి. ప్రకాశవంతమైనటువంటి మార్గం అంటే జ్ఞాన మార్గము అని అర్థం. సో బ్రహ్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు జీవితం అంతా కూడా బ్రహ్మలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దేహం వదిలిన తర్వాత కూడా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తాడు. అది బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత అజ్ఞానం అనేటువంటి అంధకారము ఆవహించదు. ఒకసారి బ్రహ్మజ్ఞానం పొందితే మళ్ళీ అంధకారం అనేటువంటి ఉండదన్నమాట, అంతా వెలుగే ఉంటుంది. అది ఇక్కడ చెప్పేది. ఓకే, సో దీన్ని పూర్తి చదువుకుందాం. ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ అధషష్టోధ్యాయః. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం దేవదేవ. సర్వం కూడా పరమాత్మ స్వరూపంగా భావించి 2 నిమిషాలు ధ్యానం. స్ట్రైట్గా కూర్చోండి, మెడ నడుము తిన్నగా ఉంచి చిన్న ముద్రలో